మన వాక్య ధ్యానానికి సహాయకరంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. వాక్య నడిపింపు కొరకై, ఆత్మ సహాయం కొరకై నేను కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన మా దేవ, పరమందున్న మా కన్న తండ్రి, యుగములకు రాజా, సర్వాధికారి, మీ గణనామాన్ని బట్టి మీ సన్నిధిలో చేరి శిరస్సు వంచి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి దేవా, శ్రేష్టమైనటువంటి జీవ మార్గాన్ని కనుగొనే భాగ్యం మాకు అనుగ్రహించారు. నిజ దేవుడిని దేవా, సజీవుడైన దేవుడిని తండ్రి ప్రభా, ఉన్నవాడను అనువాడనైనటువంటి గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మును దేవా మేము ఎరిగే భాగ్యం, రుచి చూసే భాగ్యం దేవా, మిమ్మల్ని సొంత రక్షకునిగా ఎరిగే భాగ్యం, అంగీకరించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. లోకంలో ఎంతో మందికి లేనిట్టు గొప్ప భాగ్యం తండ్రి ప్రభా, అల్పులమగు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ ఆజ్ఞ ప్రకారం తండ్రి ప్రభా, ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినములో తండ్రి ప్రభా, మీ స్వరక్తమిచ్చి సంపాదించబడినటువంటి పిల్లలమైన మేము ఇలాగున్న తండ్రి ప్రభా, మీ సన్నిధిలో చేరి తండ్రి ఆత్మరూపమైనటువంటి మిమ్మును ఆరాధించటానికి, స్తుతించటానికి, గణపరచటానికి, మా జిహ్వ ఫలములు సమర్పించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా, కొంత సమయం మిగిలి ఉంటుండగా జ్ఞాపకం చేసుకోనండి. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ మాటలు శ్రేష్టమైనవి తండ్రి ప్రభా. అయా, అవి 2 అంచుల ఖడ్గం కంటే ఎంతో వాడిగలవి తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలను తండ్రి ప్రభా మనుషుడు బోధించజాలడు తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. నిలవబడిన నేను వట్టివాడను, మట్టివాడను, నన్ను మరుగుపరచండి తండ్రి ప్రభా, మీరే నిలబడి మాట్లాడండి. అయా, మీ వాక్యం కొరకై, ఆత్మీయ ఆహారం కొరకై ఎదురు చూస్తున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి, ఏ మాటలు మాకు అవసరమో తండ్రి ప్రభా, ఆ మాటలను దేవా మీరే నిలబడి మాట్లాడండి, సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మీ తోడును కోరుకుంటూ, ఆత్మ నడిపింపును కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ, యేసు ప్రభువారి ఘనమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, చదవబడినటువంటి వాక్యం మనం ఎరిగినదే. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చదవబడినటువంటి వాక్యంలో దేవుడు ఎలాగూ మహిమ పొందుతాడు అనే దానికి ఒక వృత్తాంతం అక్కడ రాయబడుతూ వచ్చింది. వాస్తవానికి దేవుడు ఈ భూలోకంలో మనుషులను సృజించినదే వారి ద్వారా మహిమ పొందటానికి, వారి ద్వారా ఘనత పొందటానికి. అయితే ఆదాము హవ్వల్ని సృజించారు. లోపం లేని వారుగా, పవిత్రులుగా సృష్టించాడు, పరిశుద్ధులుగా సృష్టించాడు. ప్రతి చల్లపూటన వారితో సహవాసం చేయటానికి, వారితో గడపటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అయితే ఆదాము హవ్వలు దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను ఇవ్వకుండా ఆయన్ను త్రోసివేసి పాపంలో పడినప్పుడు ఆయన నా దేవుడు వదిలిపెట్టలేదు, కానీ మానవ జాతి అట్లా ప్రేమ కలిగిన వాడుగా ఉంటూ ఆయన ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి తన ప్రాణాన్ని అర్పించి ఆయన అనాది కాల సంకల్పం ఉన్నటువంటి వారిని ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. వాస్తవానికి సర్వజనముల చేత ఆయన మహిమ పొందాలని ఆశించారు, కానీ ఆదాము చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది, మరణించవలసి వచ్చింది.
ఆయన రక్తం ద్వారా ఇప్పుడు ఎవరైతే కడగబడుతూ వస్తారో, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ వస్తారో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ వస్తారో, వారి ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 43:7 వచనంలో మనం చూస్తే 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. ఎందుకు సృజించాడంట ఆయన? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. వాస్తవానికి సర్వమానవాళిని ఆయన మహిమ కొరకే సృష్టించాడు. కానీ మానవుడు యొక్క అవిధేయతను బట్టి ఆయన ఎవరి ద్వారా మహిమ పొందాలని ఇష్టపడుతూ ఉన్నాడు? ఎవరైతే ఆయన రక్తంతో కడగబడిన వారుగా ఉంటారో, ఎవరైతే విమోచించబడిన వారుగా ఉంటారో, ఆయన పేరు పెట్టబడిన వారుగా ఉంటారో, ఆయన కొరకై జీవించేవారుగా ఉంటారో, ఆయన ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచేవారు ఉంటారో, వారందరి ద్వారా ఆయన మహిమ పొందాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను ఈ లోకంలో ఇంతవరకు సజీవుడిగా ఎందుకు ఉంచాడు అంటే, ఈ లోకంలో ఎందుకు మనల్ని జీవింపజేస్తూ వస్తున్నాడు అంటే, ఊపిరినిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, మనకు తోడుగా ఉంటూ, చాలిన దేవుడుగా ఉంటూ ఈ లోకంలో మమ్మల్ని నడిపింపజేస్తున్నాడంటే కారణం, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలి. దాని కొరకై ఆయన ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. అంతే, ఆరాధకులుగా చేసుకున్నాడు మనల్ని, మన ద్వారా మహిమ పొందాలని ఇష్టపడుతూ వచ్చాడు. అయితే ఈ మధ్యాహ్న కాలం వేళ విశ్వాసులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ఏ రకంగా ఆయన మహింపరచగలం? మన జీవితాల ద్వారా, మన జీవితంలో ఏమి కలిగి ఉండటం ద్వారా ఆయన్ని సంతోషపరచగలం అనేది కొన్ని మాటలు చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చదివిన వచనంలో మనం చూస్తే, 16వ వచనంలో మనం చూస్తే ఎలాగూ మహిమపరచగలమో అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అది క్రైస్తవుడు ఎవరైనా కూడా, ఆయన పేరు పెట్టబడిన వారు ఎవరైనా కూడా బాధ అనుభవిస్తూ ఉంటే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తూ ఉంటే అతడు ఏం చేయాలంట? సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. క్రైస్తవుని బాధలో దేవుడు ఏం చేయబడుతూ వస్తాడు? మహిమపరచబడుతూ వస్తాడు. ఆ పై వచనంలో ఎలాగ పరచడో అక్కడ రాయబడుతూ వచ్చింది, చూద్దాం. 15వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. అంటే మనుషులకు అందరికీ బాధలు ఉంటాయి. బాధ లేనివాడంటే ఎవరన్నా ఉంటారా? బాధ లేనివారంటూ ఎవరూ ఉండరు. ఎవరికి తగిన బాధ, దేశాధ్యక్షుడైనా కూడా అతనికి తగిన బాధ అతనికి ఉంటుంది. భిక్షమెత్తుకునేవాడైనా కూడా అతనికి తగిన బాధ అతనికి ఉంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా ఏదో ఒక బాధ అనుభవించవలసిందే శరీరంలో ఉన్నంత హేతువు చేత. అయితే దేవుడు మహిమపరచబడాలి అంటే ఎప్పుడు మహిమపరచబడుతూ వస్తాడు? ఆ నిందకు, ఆ బాధకు తగిన హేతువేది మన జీవితాల్లో లేకుండా, కారణము లేకుండా, దేవుని అనుసరిస్తున్నందుకై, దేవుని వెంబడిస్తున్నందుకై, క్రైస్తవుడు అయినందుకై లోపము లేకుండా, హేతువు లేకుండా బాధ అనుభవిస్తూ ఉంటే, దాన్ని సహిస్తూ ఉంటే, ఆ బాధ ద్వారా దేవుడు ఏం చేయబడుతూ వస్తాడు? మహిమపరచబడుతూ వస్తాడు. అలా కాకుండా మన బుద్ధిహీనత చేత, మన అవిధేయత చేత, దోషముల చేత, మన దురాశ చేత మనంతట మనమే బాధించబడుతూ ఉంటే, శిక్ష అనుభవిస్తూ ఉంటే అది దేవునికి ఎంత మాత్రము మహిమ కలుగ చేయజాలదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే విశ్వాసులైన వారు శిక్ష అనుభవించవలసిందే, శ్రమ అనుభవించవలసిందే, బాధ అనుభవించవలసిందే.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు, హింస పొందుదురు, హింస పొందుదురు. అలాగైతే బుద్ధిహీనత చేత కూడా హింస పొందేవారు ఉంటారు. వారి ఎడల దేవుడు ఎలాంటి మహిమ పొందేవాడుగా ఉండడు. కానీ ఎవరైతే దేవుని బట్టి, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్న దాన్ని బట్టి, సజీవ మార్గంలో నడుస్తున్న దాన్ని బట్టి శ్రమ అనుభవిస్తూ వస్తాడో వారి ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు, మహిమపరచబడుతూ ఉంటాడు. వాస్తవానికి విశ్వాసుల జీవితాల్లో మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు మనం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ శ్రమను గురించి, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శ్రమ మన జీవితాల్లో ఎందుకు అనుమతిస్తూ వచ్చాడు దేవుడు? మనంతటా మనం తెచ్చుకున్నామా? మన బుద్ధిహీనతను బట్టి తెచ్చుకున్నామా? మన సొంత ఆలోచనలు బట్టి తెచ్చుకున్నామా? మన అవిధేయతను బట్టి తెచ్చుకున్నామా? లేదా దేవుడు తన పరీక్ష నిమిత్తమై, తన మహిమ నిమిత్తమై, తాను గణపరచబడాలని మన జీవితంలో ఆయన ఈ శ్రమను అనుమతిస్తూ వచ్చాడా అని పరీక్షించుకోవాలి. వాస్తవానికి విశ్వాస జీవితంలో ఈ శ్రమల గురించి ఆలోచిస్తే రెండు శ్రమలను మనం చూడగలం, రెండు రకాలైనటువంటి శ్రమలను మనం చూడగలం. మొదటిది ఏంటి అంటే దేవుని చిత్తము లోపల పడేటువంటి శ్రమ, దేవుని చిత్తానికి వెలుపట మనం అనుభవించేటువంటి శ్రమ. దేవుని చిత్తానికి లోపల మనం అనుభవించేటువంటి శ్రమ అంటే దేవుడికి నమ్మకంగా జీవిస్తూ, దేవుడి ఇష్టానుసారముగా జీవిస్తూ, వాక్యానుసారముగా జీవిస్తూ, లోపం లేకుండా జీవిస్తూ శ్రమ అనుభవించేదే దేవుని చిత్తం లోపల ఉన్నటువంటి శ్రమ. దేవుడు కోరుకున్నట్టుగా జీవించకుండా, దేవుడు ఇష్టపడేంతగా జీవించకుండా, లోకంతో మిళితమవుతూ శరీరంలో ఉన్నాం కనుక శరీర ఆశలు అనుసరిస్తూ నడుస్తూ ఉండటం వల్ల వచ్చేటువంటి శ్రమ. ఏంటి ఈ రెండు శ్రమలకి తేడా ఏంటి అంటే దేవుని చిత్తమునకు లోపల ఉన్నటువంటి ఎవరైతే శ్రమ అనుభవిస్తూ వస్తారో, బాధ అనుభవిస్తూ వస్తారో వారికి ఒక ఆదరణ ఉంటుంది, వారికి ఒక నిరీక్షణ ఉంటుంది, వారికి ఒక ఆధారం ఉంటుంది. దేవుడు వారిని దర్శించేవాడుగా ఉంటాడు, దేవుడు వారికి నెమ్మది ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియమైన నా బిడ్డ, శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? క్రైస్తవుడు అనేందుకు శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? నా కొరకై బాధలు భరిస్తూ ఉన్నావా? నేను మీ కొరకై శ్రమ అనుభవిస్తూ వచ్చాను, నేను మీ కొరకై బాధ అనుభవిస్తూ వచ్చాను, నా శరీరాన్ని నలుగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చాను. నన్ను అంగీకరించినందుకై, నా మార్గంలో నడుస్తున్నందుకై శ్రమ అనుభవిస్తూ వస్తావా? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. ధ్యానంలో ఆయన మనతో మాట్లాడుతూ ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుని బిడ్డల మాటల ద్వారా ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన విడువని దేవుడుగా ఉంటాడు, ఎడబాయని దేవుడుగా ఉంటాడు. ఈ శ్రమ ఆయన పరీక్షకు అనుమతించినదే, కానీ ఆ శ్రమ మనకి ఆత్మీయంగా మేలు చేసేదిగా ఉంటుంది, ఆత్మీయంగా మెట్టు పైకెక్కిచ్చేదిగా ఉంటుంది, మనకి ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేదిగా ఉంటుంది, ఆయన సారూప్యంలోకి మనల్ని మార్చేదిగా ఉంటుంది, ఆయనకు దగ్గర చేసేదిగా ఉంటుంది. అది ఆయన చిత్తానికి లోపల ఉన్నటువంటి శ్రమ. ఈ శ్రమ వలన ఏ కీడు జరగదు, ఈ శ్రమ వలన ఏ హాని జరగదు. తాత్కాలికంగా శ్రమ అనుభవించిన, తాత్కాలికంగా బాధ అనుభవించిన అది మన ఆత్మీయ జీవితానికి మేలే. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనది. శ్రేష్టమైన అనుభవాల గుండా వెళ్తాం, దేవుని ఆదరణను చూస్తూ వస్తాం, దేవుని నడిపింపును చూస్తూ వస్తాం, దేవుని యొక్క సహవాసాన్ని చూస్తూ వస్తాం, నమ్మకమైనటువంటి దేవుని సహచర్యాన్ని చూస్తూ వస్తాం. ఆ బాధల్లో గుండా మనం వెళ్ళేటప్పుడు, ఆ ఇబ్బందుల్లో గుండా మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూడని ఆదరణ ఆ శ్రమల్లో మనం పొందుతాం. అది శ్రేష్టమైనది. అయితే రెండవ శ్రమ ఉన్నది, దేవుని చిత్తానికి వెలుపల మనం అనుభవించేటువంటి శ్రమ.
దేవుని చిత్తానికి వెలుపల ఉండేటువంటి మనకు శ్రమ. ఆ శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉండడం, మన అవిధేయతను బట్టి కొని తెచ్చుకున్నది, మన స్వయిష్టాలను బట్టి కొని తెచ్చుకున్నది. ఆ శ్రమలో మన ఆదరణను చూడలేం, ఆయన నమ్మకత్వాన్ని చూడలేం. మనకై మనమే కొని తెచ్చుకున్నది అది. దానివల్ల కీడే కానీ మేలెంత మాత్రము లేదు, దానివల్ల హానే కానీ ఎంత మాత్రము ఆదరణ పొందజాలము. విశ్వాసంగా మనం పరీక్షించుకోవాలి. ఏ శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నాం, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. దేవుని చిత్తములో ఉండి శ్రమ పడితే, దేవుని చిత్తములో ఉండి హాని జరుగుతూ ఉంటే దాన్ని సహిస్తే ధన్యుడు. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఆయనతో శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తూ వస్తాడు. ఆయన దయామయుడు. ఆయన చిత్తం లోపల ఉండి మనం శ్రమ అనుభవిస్తూ ఉంటే, ఇబ్బంది అనుభవిస్తూ ఉంటే, ఆయన మన జీవితంలో దాన్ని అనుమతిస్తూ ఉంటే దాన్ని భరిద్దాం, ఓపికతో కనిపెడదాం, దేవుని ఆదరణ కొరకై కనిపెడదాం. అది మనల్ని పరీక్ష పాస్ అవ్వలాగానే చేస్తుంది. ఒక పిల్లవాడికి ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పైకి ఎదగాలి అంటే ఏం పెడతారు? పరీక్షలు పెడుతూ ఉంటారు. అసలు పరీక్షలు ఏమీ లేవంటే పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది? అది దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించేవారుగా ఉండాలని ఇష్టపడుతూ వస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కేవారముగా ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు కూడా ఆయన ఇష్టపడుతూ వస్తాడు. పరీక్షకు అనుమతిస్తూ వస్తాడు అంతే. మానవులమైన మనమే ఆ మధ్య కరోనా వ్యాక్సిన్ ఒకటి తయారు చేస్తూ వచ్చారు. ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే దాన్ని ఏం చేస్తూ వస్తారు? ముందు ప్రయోగిస్తూ వస్తారు. వేరు వ్యక్తుల మీద, వేరు జంతువుల మీద ప్రయోగిస్తూ వస్తారు. ఆ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తూ వస్తారు. 50% అంటే ఆ వ్యాక్సిన్ అనుమతిస్తారా? అనుమతించరు. ఇంకా ప్రయోగాలు చేస్తారు. ఎంత మటుకు ఆ వ్యాక్సిన్ మీద ప్రయోగాలు చేస్తారు? మ్యాక్సిమం దాని సామర్థ్యాన్ని పొందేంత వరకు, 100% దాని సామర్థ్యాన్ని పొందేంత వరకు, 100% ప్రభావవంతంగా ఆ వ్యాక్సిన్ పనిచేసే దాని కొరకై ప్రయోగాలు చేస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు. అలాగైతే దేవుడు కూడా తన ప్రజలైనటువంటి వారు లోక మాలిన్యం నుండి పూర్తిగా వేరుపడాలని, లోకాశల నుంచి వేరుపడాలని, పాప స్వభావం నుంచి పూర్తిగా వేరు చెందాలని, దేవ స్వభావం ధరించుకోవాలని, పరిశుద్ధులుగా జీవించాలని, పాపంతో జోలి లేకుండా జీవించాలని, పాపులతో కూడిన పాప లోకములో ఉన్న ఉప్పు నీటిలో ఉన్నటువంటి చేప ఎలాగైతే పరిశుద్ధముగా ఉంటుందో అలాగున పాపంతో నిండిన లోకంలో, నిత్య నాశనానికి పరుగులు తీస్తున్నటువంటి జనం ఉన్నటువంటి ఈ లోకంలో, అంధకారమయమైన ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలముగా, ఆయన ఎరిగిన వారముగా, నిత్య జీవాన్ని కనుగొన్న వారముగా, హృదయంలో ఆయన ఆత్మను కలిగిన వారముగా మనం పరిశుద్ధముగా ప్రత్యేకముగా జీవించాలని ఆయన సంకల్పం అంతే. అందుకే మన జీవితంలో ఆయన శ్రమను అనుమతిస్తూ వస్తాడు, బాధను అనుభవిస్తూ వస్తాడు. శ్రమ లేకపోతే దుర్బీజులే అంతే. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. దేవునితో మనం ఒప్పందం చేసుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ వస్తాం. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే దేవుడు మనకు పరీక్ష పెడుతూ వస్తాడు. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో పరీక్ష అంతే. దేవా నువ్వు నాకు చాలు అన్నావు అనుకోండి, నేను నీకు చాలా పరీక్ష పెడతానంతే. ఆ పరీక్షకు నిలుస్తామా, పడిపోతామా? ప్రతిదానికి ఎంతగా నిలబడతామో, ఎంతగా ఆయన కొరకై ప్రయాసపడతామో ఆయన మన పరీక్షించేవాడుగా ఉంటాడు. ఆయన అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణముగా మారెదను. పేతురు భక్తుడు అంటాడు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
మెప్పు పొందును. ఆయన మనం అనుమతిస్తూ వస్తాడు. ఆయన కంటికి మనం ఎలా కనపడాలి, ఆయన మనల్ని చూసినప్పుడు ఎలా కనపడాలి? ఏ మచ్చ లేని వారంగా, ఏ లోపం లేని వారంగా, శ్రేష్టమైన వారంగా మనం కనపడాలని ఆయన ఉద్దేశం అంతే. అదే ఆయన చిత్తానికి వెలుపల మనం శ్రమ పడుతూ ఉంటే, అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఆ బాధ దేవుని చిత్తంలోనిది కాదు. అందరూ శ్రమ పడాల్సిందే, కానీ దేవుని బిడ్డలుగా శ్రమ అనుభవిస్తే ఆయన శ్రేష్టమైనటువంటి ఆదరణను మనం చూడగలం. దేవుని కొరక శ్రమ అనుభవిస్తే అది మన కిరీటానికే, అది మన మెప్పుకే, అది మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకే, మన పరీక్ష పాస్ అవ్వటానికే అంతే. ఆయన మన దగ్గరికి చేయటానికే అంతే. ఆయన రూపంలోకి మార్చబడటానికే అంతే. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత ప్రశంస పొందటానికే, మెప్పు పొందటానికే అంతే. లోకం నుంచి ప్రత్యేకపరచటానికే, లోక ఆశల నుంచి ప్రత్యేకపరచటానికే. దానికి ఒప్పుకుంటున్నామా, లోబడుతున్నామా? లేదా శ్రమ, దేవుడు మన జీవితంలో ఒక శ్రమ అనుమతిస్తే, అయ్యా నాకే ఎందుకయ్యా ఈ శ్రమ అని చెప్పి ఆయనకి ఎదురావడే వారంగా ఉంటున్నామా? పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇద్దరు భక్తులు ఉన్నారు, సౌలు, దావీదు. సౌలు జీవితంలో శ్రమ వస్తుంది, దావీదు జీవితంలో కూడా శ్రమ వచ్చింది. వాస్తవానికి సౌలు జీవితంలో ఎక్కువ శ్రమలు ఉన్నాయా, దావీదు జీవితంలో ఎక్కువ శ్రమలు ఉన్నాయా? దావీదు జీవితంలోనే ఎక్కువ శ్రమలు ఉన్నాయి. సౌలు జీవితంలో 1-2 శ్రమలే అంతే. ఆ 1-2 శ్రమల్లో కూడా సౌలు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆదరణ లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాడు. దేవుడు ఎంత మాత్రమూ జవాబు ఇవ్వలేదు. చూడండి, ఒక మాట చూద్దాం. 1వ సమూయేలు 28వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, సమూయేలు భయపడిన విధానం, జవాబు దొరకని విధానం, ఆదరణ దొరకని విధానం మనం చూడగలం. 1 సమూయేలు 28వ అధ్యాయంలో మనం చూస్తే, 1 సమూయేలు 28:5వ వచనంలో మనం చూస్తే, సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. సౌలు మనసులో ఏముంది? భయం ఉంది, భయకంపం చెందాడు, వేదన చెందాడు, ఆదరణ కొరకై దేవుని సన్నిధిని సమీపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటి? సౌలు తెచ్చుకున్న శ్రమ లేదా దేవుడు అనుమతించిన శ్రమ? సౌలు యొక్క స్వభావాన్ని బట్టి, సౌలు యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు అనుమతించిన శ్రమ అంతే. ఇంకా మనం 15వ వచనంలో కూడా మనం చూస్తే, ఆ కర్ణ పిచాచి గల దాని దగ్గరికి వెళ్ళి ఏమంటాడు చూడండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలు అడగ్గా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి. దేవుడు, అది అర్థమైందా? ఎవరికి అర్థమైంది ఆ మాట? సౌలుకి అర్థమవుతూ వచ్చింది. దేవుడు నన్ను ఎడబాసాడయ్యా, దేవుడు నన్ను ఎడబాసాడు, నేను బహుశ్రమలో ఉన్నాను, బహు ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకి ఉన్నాడు. అది సౌలు శ్రమలో ఉన్నాడు, సౌలు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాడు. ఏ ఆదరణ లేదు, ఏ యొక్క నెమ్మది లేదు, ఏ యొక్క సౌఖ్యము లేదు. సింహాసనం మీద ఉన్నాడే కానీ నెమ్మది లేనటువంటి స్వభావం, ఆదరణ లేనటువంటి స్వభావం. కారణం నాకు మనం చూసాం కదా, 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడైనాను దొంగగా కానీ, నరహంతకుడిగా కానీ, బాధ పెట్టువాడుగా కానీ శ్రమ అనుభవింప తగదు. అది దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం. అందుకే సౌలుకి ఏ ఆదరణ లేదు. బహుశా ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అనుకుంటాను. సమూయేలు ఏమంటాడు? రేపు నీవును నీ కుమారులను నాలాగా ఉంటారు. రేపు నీవును నీ కుమారులను, చూద్దాం ఆ మాట. 19వ వచనమా? 19వ వచనం చదువుదాం. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును,
యెహోవా ఇశ్రాయేలు దండుని ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయను. సౌలు శ్రమ దేనికి సాదృశ్యం? దేవుని చిత్తానికి వెలుపటి శ్రమ. వెలుపటి శ్రమ అది ఏ విశ్వాసి కోరదగినది కాదు. ఏ విశ్వాసి కోరదగినది కాదు. ఏ విశ్వాసి కోరదగినది కాదు. అది హాని కొరకే, అది నాశనం కొరకే, అది నాశనం కొరకే. సౌలు ముందే తన జీవితంలో దేవునికి అవిధేయుడిగా ఉన్న దాన్ని బట్టి పశ్చాత్తాప చెందవలసింది, తన ప్రవర్తన మార్చుకోవలసింది, దిద్దుకోవలసింది. కానీ దిద్దుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. దేవుడు ఎన్నో తరుణాలు ఇస్తూ వచ్చాడు, ఎన్నో తరుణాలు ఇస్తూ వచ్చాడు. ఏమాత్రమూ లెక్క చేయలేదు సౌలు. అందుకే బెల్షస్సర్తో అన్నట్టు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నీ లెక్క చూసి ముగించాడు. ఎంత విచారకరమో కదా. సౌలు మరణిస్తూ వచ్చాడు. అదే దావీదు జీవితంలో చూద్దాం. దావీదు జీవితం 34వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే దావీదు కూడా మాట్లాడుతూ వస్తాడు. 34వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే దావీదు ఎలాగ ప్రార్థన చేస్తూ వస్తాడో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఎంత శ్రేష్టమైనదో కదా. వాస్తవానికి సౌలు కన్నా దావీదు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. తండ్రి ఇంటిలో ఉండలేడు, రాజు దగ్గర ఉండలేడు, ఇశ్రాయేలు దేశంలో ఉండలేడు, ఎక్కడో పొరుగు దేశానికి వెళ్ళాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా 34వ అధ్యాయం ప్రారంభంలో, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎక్కడో ఉన్న ఊరిలో ఉండలేడు, స్వదేశంలో ఉండలేడు, ఎక్కడో శత్రువు దేశంలో, ఫిలిష్తీయుల దేశంలో, ఫిలిష్తీయుల రాజు దగ్గర ఉండటానికి వెళితే ఫిలిష్తీయుల సర్దారులు ఆ అబీమెలెకు దగ్గర లేదా రాజు దగ్గర ఏం చేస్తూ వచ్చారు? ఇతను ఎవరో కాదు, మన వీరుడు గొల్యాతును చంపిన వాడు ఇతడే అని చెప్పి ఆ రాజు దగ్గర చెప్తే, రాజు దావీదుని పిలుపునంపిస్తే దావీదు మనసులో భయకంపం చెందినవాడుగా ఉంటూ పిచ్చివానిగా నటిస్తే ఈ పిచ్చివాని నా దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారు తోలివేయడంటే, దావీదు బయటకు వచ్చి దేవుడు నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాస్తవానికి దావీదు కనుక అలాగ ఉండకపోతే దావీదు ఎలా ఉండేవాడో కదా. దావీదు అబీమెలెకు నుండి తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో ఉండే 4వ వచనంలో మనం చూస్తే, 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆ మాట సౌలు చెప్పగలిగాడా? నేను భయంగా ఉన్నానయ్యా, భయకంపము చెందానయ్యా, బహుశ్రమలో ఉన్నానయ్యా అని వేడుకున్నా కూడా సౌలుకు ఆదరణ దొరకలేదు, సౌలుకు నెమ్మది దొరకలేదు. ఎంత విచారకరమో. చనిపోతూ వచ్చాడు, చంపబడుతూ వచ్చాడు, ప్రాణాలు వదులుతూ వచ్చాడు. దావీదైతే ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. స్వజనుల వల్లనైతేనేమి, పరజనుల వల్లనైతేనేమి ఎన్నో శ్రమలు. నాకు కలిగిన భయములన్నిటి నుండి, ఎన్ని భయాలో కదా, అన్ని భయాల కన్నా మిక్కుటమైనది ఏది? ప్రాణభయమే. అందుకే అంటాడు, ఎన్నో భయాలయ్యా, అన్నిటి నుండి విడిపించావు. కారణం దావీదు అనుభవించేటువంటి బాధ, దేవుడు అనుమతించిన బాధ, దేవుని చిత్తం లోపల ఉన్నటువంటి బాధ. అందుకే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ మధ్యాహ్న కాలం వేళ మనం పరీక్ష చేసుకున్నాం. ఎన్నో తరుణాలు ఇస్తూ వచ్చాడు సౌలుకు, ఎన్నో తరుణాలు ఇస్తూ వచ్చాడు. సమూయేలు ఎన్నోసార్లు వచ్చాడు, ప్రవక్తలు ఎన్నోసార్లు వచ్చాడు. కానీ సౌలు దిద్దుకోలేకపోతూ వచ్చాడు. దేవుడు ప్రేమామయుడు. ఈ మధ్యాహ్న కాలం వేళ మనతో మాట్లాడుతుండగా పరీక్ష చేసుకున్నాం. ఎంత నమ్మదగిన వాడో కదా. మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఎలాగుంది, నువ్వు ఏ శ్రమలో గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నామో తోటి మానవుడికి తెలియదు.
ఎవరికి తెలియదు. కానీ నీ హృదయంలో ఏ భయం ఉందో, ఏ బాధ ఉందో, ఏ దిగులు ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, పక్కన వారికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చిత్తంలో ఉండి శ్రమ అనుభవిస్తున్నావా? అది నీ మేలు కొరకే, నీ మేలు కొరకే. యోసేపు జీవితం మనం చూస్తే, యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్ని వేదనలు. అది దేవుని చిత్తం లోపల శ్రమలా, దేవుని చిత్తానికి వెలుపడి శ్రమలా? దేవుని చిత్తం లోపల శ్రమలే, లోపల శ్రమలే, లోపల శ్రమలే. అందుకే యోసేపు శ్రమలన్నీ అనుమతించిన మీదట, శ్రమలన్నీ గడిచిపోయిన మీదట యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు సింహాసనం మీద ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఒక్కసారి యోసేపు వెనక్కి తిరిగి చూసుకుంటే తన ప్రవర్తన అంతటిని బట్టి యోసేపు సంతోషించేవాడిగా ఉంటాడా, బాధపడేవాడిగా ఉంటాడా? ఆయన అనుభవించిన శ్రమలను బట్టి, తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, తాను వెళ్ళిన పరిస్థితులను బట్టి, ఆ సందర్భాలను బట్టి, తాను అనుభవించిన వేదనను బట్టి, నిందను బట్టి యోసేపు వెనక్కి తిరిగి చూసుకొని బాధపడతాడా, సంతోషిస్తాడా? బాధపడతాడా, సంతోషిస్తాడా? ఖచ్చితంగా సంతోషించేవాడుగానే ఉంటాడు. అతను నిందకు గురైనా, బాధకు గురైనా కూడా దేవుని చిత్తం లోపల ఉన్నాడంతే, దేవుని ఆదరణ ఉన్నదంతే. ఎక్కడా హాని పొందలా, ఎక్కడా హాని చెందలా. దేవుని ఆదరణ యోసేపు చుట్టూ ఉన్నదంతే, దేవుని కాపుదల యోసేపు చుట్టూ ఉన్నదంతే. అనేక వేల మందికి, అనేక దేశాలకు ఆహారం పెట్టేవాడిగా, వారిని బ్రతికించేవాడిగా దేవుడు యోసేపు నుంచుతూ వచ్చాడు. యోసేపుతో ఎలాగంటే, నీ అన్నలు నిన్ను అమ్మివేశారు కదా అంటే, అవును నిజమే అని చెప్పి వారి మీద నేరం మోపేవాడిగా యోసేపు ఉంటాడా? లేదు, లేదు. ఇది నా దేవుడు నా కొరకే అనుమతించాడు, నా ప్రజల క్షేమం కొరకే అనుమతించాడు. అనేక ప్రజలు ఆహారంతో ఉండేదాని కొరకే, సజీవులుగా భూమి మీద ఉండేదాని కొరకే దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఎలాంటి బాధ లేదు యోసేపు జీవితంలో. పశ్చాత్తాపం ఎంత మాత్రం లేదు, బాధ ఎంత మాత్రం లేదు, సిగ్గుపడే విధానం ఎంత మాత్రం లేదంతే. దేవుడికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. దానియేలు, షద్రకు, మెషాకు, అబేద్నెగోలు కూడా దేవుని చిత్తానికి లోపల శ్రమ అనుభవిస్తూ వచ్చారు. బందీలుగా ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారు, చెరపట్టబడిన స్థితిలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారు? అధిపతులుగా ఉన్నారు, ప్రధానులుగా ఉన్నారు. దానియేలు దేవుని చిత్తం లోపల శ్రమ అనుభవిస్తే అది నీ మేలు కొరకే, నీ మేలు కొరకే. దేవుని చిత్తానికి వెలుపల శ్రమ అనుభవిస్తున్నావా? సరిదిద్దుకో, సరిదిద్దుకో. సౌలుకు అనుగ్రహించినట్టు, సౌలుకు ఎన్నోసార్లు చెప్పినా వినలేదు సౌలు. తన జీవితాన్ని ముగిస్తూ వచ్చాడు. ఆ పరిస్థితులు మనకొద్దు. ఒప్పుకుందాం, కప్పుకోకుండా ఒప్పుకుందాం, దేవుని ఎదుట సరి చేసుకుందాం, చక్కగా దేవుని కొరకై జీవిద్దాం. శ్రమలలో దేవుని విశ్వాస్యతను మనం చూడగలం. దేవుడు మన జీవితంలో శ్రమ అనుభవించడం ద్వారా మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, మన విశ్వాస్యతను దేవుడు చూసేవాడుగా ఉంటాడు. అంతేకాదు, మన విశ్వాస్యతనే కాదు దేవుడు చూసేది, మనకు కూడా తన విశ్వాస్యతను కనపరిచే దేవుడుగా ఉంటాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో దానియేలు చూశాడు. ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదో దావీదు చూశాడు. ఆయన సహవాసం ఎంత గొప్పదో, ఆయన ఆదరణ ఎంత గొప్పదో, ఆయన ఎంతగా కాపాడేవాడో యోసేపు చూశాడు. మరి మనం చూస్తున్నామా? మనం చూడాలనే ఆయన శ్రమలను అనుమతిస్తూ వస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా చిన్నప్పుడు నేను ఒక బోర్డు మీద ఇలా చూసేవాడిని. ఒక వ్యక్తి ధ్యానంలో ఉంటే దేవుడు అతనికి తన గత జీవితాన్ని చూపిస్తూ వస్తున్నాడంట. అతను పుట్టింది మొదలుకొని, రక్షించబడినప్పటి నుంచి మొదలుకొని గత జీవితాన్ని చూపిస్తూ వస్తున్నాడంట. గత జీవితాన్ని చూపిస్తూ వస్తుంటే అడుగుల ద్వారా చూపిస్తూ ఉన్నాడంట. మీరందరూ ఎరిగే ఉంటారు బహుశా. అయితే 2 అడుగులు ఉన్నాయి. ఈ అడుగులు ఎవరై ప్రభు అంటే, ఇవి నీవే. ముందున్న 2 అడుగులు ఇవి నీవే. మరి దేవా, వెనకమాల ఇంకొక 2 అడుగులు ఉన్నాయి ప్రభువా, 2 పాదముద్రికలు ఉన్నాయి, ఎవరివి అంటే అవి నావి. అది నీవెన్నంటే ఉన్నాను. నీకే హాని జరగకుండా,
ప్రతి శ్రమలో కూడా నేను నీకు తోడై ఉన్నాను, నేను నడిపించిన వాడని నేనే అని చెప్పి ఆయన చూపిస్తూ ఉన్నాడు. సరేనని చెప్పి ఆ భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఒక చోటికి వెళ్తే 2 అడుగులు మాత్రమే కనపడినాయి అంట. మిగిలిన 2 అడుగులు లేవు. ఆ 2 అడుగులే కనపడితే ఆ సమయాన్ని చూస్తే అవి తన జీవితంలో అత్యంత శ్రమను ఎదుర్కొన్నటువంటి సందర్భం, అత్యంత బాధను ఎదుర్కొన్నటువంటి సందర్భం. తన జీవితంలోకెల్లా కూడా అది బాధకరమైన అనుభవాలు గుండా వెళ్ళినటువంటి ఆ సందర్భం అయితే ఒక్కసారి భక్తుడి మనస్సు బాధతో నిండిపోయిందంట. దేవుడితో అన్నాడంట, దేవా, ఇక్కడ దాకా నా తోడుగా వచ్చావు కదయ్యా, ఇక్కడ దాకా నన్ను నడిపించావు కదయ్యా, కానీ నా శ్రమలో, నా ఇబ్బందిలో, నేను అత్యంత బాధను ఎదుర్కొన్నటువంటి సమయంలో నన్ను విడిచిపెట్టావా అంటే దేవుడు అన్నాడంట, ప్రియమైన బిడ్డ, నువ్వు అత్యంత శ్రమలో ఉన్నావు, నువ్వు పొరబడ్డావు. ఆ 2 కాళ్ళు నీవి కాదు, ఆ 2 కాళ్ళు నావి. ఆ శ్రమలో నువ్వెక్కడ తప్పిపోతావో, ఎక్కడ తొట్టిల్లిపోతావో అని నీకున్న భయాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి నేను నిన్ను ఎత్తుకున్నాను. నిన్ను నడిపించడం ఇష్టం లేక నేనే నడిచాను. ఆ 2 కాళ్ళు నీవి కాదు, ఎవరి? నావి. ఎంత శ్రేష్టకరమైన అనుభవం కదా. ఆ అనుభవాన్ని చూశాడు ఎవరు? అబ్రహాము చూశాడు, యోసేపు చూశాడు, ఇస్సాకు చూశాడు, దావీదు చూశాడు, దానియేలు చూశాడు. దేవుని చిత్తానికి లోపల ఉంటే ఆయన నన్ను ఎత్తుకొని నడిపించేవాడుగా ఉంటాడు. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేనేనా ఈ బాధలు అనుభవించింది? మన జీవితంలో, గత జీవితంలో దేవుడి కాపుదలను జ్ఞాపకం చేసుకోండి, దేవుడి విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోండి, ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మనం ఎదుర్కొన్నటువంటి కఠోర పరిస్థితుల్లో, అనేక ఇబ్బందుల్లో, బాధల్లో నేనేనా ఆ బాధలను అధిగమించింది? నేనేనా ఆ శ్రమల్లో నుంచి వచ్చింది? ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది దేవుని కాపుదల గురించి. ఆయన నమ్మదగిన దేవుడు. ఏ శ్రమ అనుభవిస్తున్నాడో పరిశీలన, ఏ శ్రమలో ఉన్నావో పరిశీలన చేసుకో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో పరీక్ష చేసుకో, సరి చేసుకో, చక్కగా జీవిద్దాం. మొట్టమొదటిగా ఎలాగుండటం వలన ఆయనకు నమ్మకంగా, ఆయనకి ఆయన మహిమ జీవించగలం మనం? దేవుని చిత్తంలో ఉండి క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే, ఏ లోపం లేకుండా బాధ అనుభవిస్తే దేవుడు నీ యందు సంతోషించేవాడుగా ఉంటాడు, దేవుడు నీ యందు ఆనందించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో ఎదుర్కొన్న శ్రమల ద్వారా దేవుడు మహిమ పొందుతూ వస్తాడు. అందుకే యోసేపు ఎక్కడా మాట జారలేదు. యోబు ఎక్కడన్నా మాట జారాడా? ఎక్కడా మాట జారలేదు. అంతే, ఎక్కడా మాట జారలేదు. దేవుని ఆదరణను చూశాడంతే, దేవుడి కాపుదలను చూశాడంతే. మన శ్రమల్లో దేవుడు మహిమ పొందుతూ వస్తాడంతే. కొత్త నిబంధనలో కూడా ఒక మాటను మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మనం అందరం ఎరిగినదే కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? మరియా మార్తలు లాజరు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు వారికి వర్తమానం పంపితే, యేసు ప్రభు వారు ఏమంటాడు? ఒక మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినది. అది నా జీవితంలో దేవుడికి నమ్మకంగా జీవిస్తూ వస్తే, మన జీవితంలోకి ఏ శ్రమ అనుమతించినా దేవుడు అది ఆయన మహిమ కొరకే, ఆయన సంతోషం కొరకే, మన ఆత్మీయ మేలు కొరకే, మనల్ని ఇంకొక మెట్టు ఎక్కించేదాని కొరకే. పరీక్ష చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నామో, ఏ శ్రమ అనుభవిస్తున్నామో పరీక్ష చేసుకుందాం. చక్కగా పరీక్ష చేసుకుని దావీదు వలె, దానియేలు వలె చక్కగా జీవిద్దాం. వీలుంటే మరొక వారం ఇంకొక 3
సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నాం.